ఇప్పటివరకు వచ్చినటువంటి పత్రికలోని మన వార్తలను గమనించడం దానికి సంబంధించి విశేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. రవి గారు, బఫర్ జోన్ల పేరిట రోజుకు జీవ పూటకు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. చాలామంది అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, పరివాహక ప్రాంత వాసులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాడేమో మీరే ఇచ్చారు అనుమతులు, ఈ రోజేమో మళ్ళీ కాదంటూ బఫర్ జోన్ల కింద వస్తుందని చెప్పేసి అంటున్నారేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ముందుగా సురేష్ గారు, మీకు మన సోదరులు జంగయ్య గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిజంగా కూడా ప్రజలకిచ్చిన హామీలని, చేయాల్సిన పనులని గాలికి వదిలేసి, పరిపాలన గాలికి వదిలేసి, ఎంతసేపు ఎక్కడ ఏ పని చేస్తే అప్పనంగా మూటలకు మూటల సంచులు దొరుకుతాయి, సంచులు దాచుకోవచ్చు, పంచుకోవచ్చు అనేటువంటి పని తప్ప కనీసం పరిపాలన ప్రజలు ఇంకేం లేదు. ఆ దోచుకోవటంలో, ఆ దంచుకోవటంలో ఇక ప్రజలు వాళ్ళ జీవితం ఏమైపోయినా పర్వాలేదు. దానికి ఏ పేరు పెట్టమంటే ఆ పేరు పెట్టుకుంటారు, అది చేసుకుంటారు. మూసీ ప్రక్షాళన అనేది ముందుకేసి 25-30 వేల కోట్లతో అయ్యేటటువంటిది ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్టుని తమ ఇష్టానుసారంగా అడ్డు అదుపు లేనటువంటి అవినీతికి, దోపిడీకి కొనసాగించడానికి 1,50,000 కోట్లకు దాన్ని డిపిఆర్ పేరు మీద ఏదో ఒక ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం కదా ఇది, చూపించేసి ఒక అద్భుతాన్ని ప్రపంచానికి చూపిస్తున్నారు. దాని నుంచి ప్రజలు ఇదంతా తిరుగుబాటు రంగానే నుంచి వాళ్ళు ఏం చేసినారు, లాస్ట్కు మహాత్మా గాంధీ గారిని ముందుకేసారు. గాంధీ విగ్రహం పెడతారట, దానికి 5,000 కోట్లట గాంధీ సరోవరం పేరు మీద. దానికోసం మళ్ళీ ఆ మూసి ఈసీ సంగమ ప్రాంతం ఉంటుంది, లంగర్ హౌస్, ఆ పరిసర ప్రాంతాలు, అక్కడి నుంచి మొదలుపెట్టి ఆడ దాన్ని ఇష్టానుసారంగా బఫర్ జోన్ అని చెప్పేసి చేసి, అసలు బఫర్ జోన్ అనేది ఇప్పటికే ఆల్రెడీ ఇదివరకు ఉన్నది, నామ్స్ ప్రకారం ఉన్నది. అదే మన సవరించి కొత్త జీవోలు ఇచ్చిరా, కొత్త చట్టం ఏమైనా చేసిండ్రా? అవేమీ లేవు కదా. బఫరు నదీ పరివాహక ప్రాంతంలో ఎట్లా ఉండాలి, 2 నాలాలు దగ్గర బఫర్ ఎట్లుండాలో, తర్వాత అట్లాగే చెరువులు, కుంటల దగ్గర వాటి విస్తరణని బట్టి వాటికి సంబంధించిన బఫరు, లేకపోతే ఇవాళ దీని దగ్గర ఎవడి ఇష్టం వచ్చినటువంటి ఇష్టానుసారంగా ఏంది ఇది ఏమరాచకము. పర్మిషన్ ఇచ్చింది మీరే. ఉదాహరణకు తీసుకుంటే వాళ్ళ బఫర్ గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా అక్కడ చేస్తున్నటువంటి ఇక్కడ మధువన్ రిడ్జ్ అనేది ఒక పెద్ద పాత అపార్ట్మెంట్ ఉన్నది. ఎవడిచ్చింది పర్మిషన్? అది 2004లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. హుడా ఇచ్చింది, అప్పటికే హెచ్ఎండిఏ లేదు ఇంకా. ఓకే, హుడా పర్మిషన్ ఇచ్చింది. ఆ రోజు బఫర్ ఎంత, మీరు బఫర్ పరిధిని దాటి ఉంది అనే కదా ఇచ్చింది పర్మిషన్. వాళ్ళ బఫర్లకు ఎట్లా వచ్చింది? అది 420-450 కుటుంబాలు వచ్చేసి ఉన్నది, కూల్చేస్తామంట. అక్కడి నుంచి మొదలుకొని మళ్ళీ కింది దాకా కేవలం ఏంటిది, నదీ గర్భం. ఇప్పుడు మూసీ నదీ గర్భము, దానికి నదీ గర్భానికి, నదీ పరివాహకానికి ఆల్రెడీ ఇప్పుడు కాదు, ఎప్పుడో బిఫోర్ ఇండిపెండెన్సే ఆల్మోస్ట్ చాలా వరకు 70-80% బోత్ సైడ్ రిటైనింగ్ వాల్స్ ఉన్నాయి. ఆ తర్వాత కొంత బఫర్ కూడా ఆల్రెడీ 30 feet ఏదో 30 meters బఫర్ కూడా ఇచ్చారు. ఇవాళ దాన్ని మీరు ఆ రికార్డు ప్రకారంగా, జీవోల ప్రకారంగా, చట్టంగా ప్రకారంగా 30 meter బఫర్ ఉండగా వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో, భూసేకరణ నోటిఫికేషన్లో 50 meters లేదు, ఎల్ఆర్ఎస్లో 200 మీటర్లు పెట్టారు. ఎల్ఆర్ఎస్కి వచ్చేసరికి 200 పెట్టి, ఏమంత తమాషానా, అంత ఇష్టం ఏంది? ఓ చట్టం లేదు, రాజ్యాంగం లేదు, ఏమి లేదు. మహాత్మా గాంధీ చెప్పిండా మిమ్మల్ని నా విగ్రహం కోసమే సమాజాన్ని కూల్చండి, బ్రతుకుల పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వాళ్ళ జీవితకాల కష్టాన్ని, వాళ్ళ చెమట రక్తాన్ని పెట్టి ఇల్లు కట్టుకుంటే దాన్ని ఆ చెమట రక్తంతో కట్టుకున్నటువంటి ఇళ్ళని కూల్చి వాళ్ళ బతుకులను కూడా మూసిలో పాతిపెట్టి నా విగ్రహాన్ని, సరోవరాన్ని నిర్మించమని చెప్పి మహాత్మా గాంధీ చెప్పిండి. ఆయనకు బుద్ధి ఉండాలి. ప్రభుత్వాలకి మానవీయ కోణం ఉండాలి. ఇష్టానుసారంగా అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి చేస్తున్న పని ఇదే. ఎంతసేపు ఇండ్లు ఎట్లా కూల్చాలి, మూసీ ప్రక్షాళన పేరు మీద ఇల్లు కూల్చడమే, హైడ్రా పేరు మీద ఇల్లు కూల్చడమే,
భూసేకరణ పేరు మీద ఆ పేరు మీద లగచర్ల అక్కడ ప్రాజెక్టు ఇక్కడ ప్రాజెక్టు ఇథనాల్ ప్రాజెక్టు రామన్నపేటలో గద్వాల్లో ఆదిలాబాద్ జిల్లాలో పేద ప్రజల నుంచి భూములు గుంజుకొని వాళ్ళ ఉసురు తీయటం తప్ప కనీసం మీరు ఇచ్చిన మాట ఏమైనా నిలబెట్టుకున్నారా? ఓకే, ఏంటి ఇవాళ జరుగుతుంది? ఒక పక్కన రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, बुलडोजर का राज नहीं चलेगा अंटाడు. अरे तेलंगाना में क्या चल रहा है भाई, क्या चल रहा है? देखो राहुल गांधी भैया, आपका मुख्यमंत्री क्या कर रहा है इधर, एक बार देख लो. అది కదా ప్రవచనాలు చెప్పడానికి. రాజ్యాంగం అంటే ప్రవచనాలు చెప్పడానికి కాదు, ప్రజలను రక్షించడానికి, ప్రజలకు రక్షణ కవచం. ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకి, ప్రజల జీవితాలకి భద్రత కల్పించేటటువంటి ఒక భరోసా కల్పించేటటువంటిదే రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని మాత్రం ప్రవచనాలు చెప్పినట్టు మాట్లాడుతుంటాడు, తిరుగుతుంటారు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక్కడనేమో బుల్డోజ్ చేసుకుంటూ పోతుంటారు. హైకోర్టు 100 సార్లు పొట్టుగా తిట్టింది ఇదే ప్రభుత్వాన్ని. మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పేసి పెట్టి హైడ్రా పేరు మీద ఎవడు మిమ్మల్ని బఫర్ నిర్ణయించకుండా ఎట్లా కూలుస్తారని చెప్పేసి హైకోర్టు మాట్లాడింది. ఏం సిగ్గు అనిపిస్తలేదు మీకు? పరిపాలన చేసేటటువంటి వాళ్లకు, కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళకి సిగ్గు అనిపిస్తలేదు? ప్రజల రక్తం తాగుతారా? ప్రజల బతుకులు కూలుస్తారా? ఓకే, సమాజాన్ని కూల్చి, ప్రజల బతుకుల్ని కూల్చి, ప్రజల ఉసురు పోసుకొని గాంధీ సరోవర్ నిర్మిస్తారా? గాంధీ చెప్పింది ఏంటిది? అహింస, సత్యం, ధర్మం. దాంట్లో మీరు చెప్పేటటువంటి గాంధీ శిష్యులు టోపీ పెట్టుకొని తిరుగుతారు కదా, గాంధీ చెప్తున్నారు కదా. మరి ఆ గాంధీ బోధించినటువంటి ధర్మం ఏదుందో చెప్పండి మీరు చేసే దాంట్లో. ఓకే, రైట్ అండి. ఏదైనా కనీసం పాటిస్తున్నారా? తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజల బతుకులతో ఆడుకుంటుంది. రైట్. జంగయ్య గారు, ప్రధానంగా ప్రజలకు సంబంధించి కావచ్చు, పరిపాలనకు సంబంధించి కావచ్చు, అవగాహన రాహిత్యం ఒకటి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే కూల్చడం తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా కట్టడం మాత్రం లేదని చెప్పేసి రవి గారు ఆరోపిస్తున్నటువంటి అంశం, ఇది వాస్తవం అనుకోవాలా? 100% కదండి. చూస్తుంటే కళ్ళ ముందరనే కనపడుతుంది కదా. ఒక్కరు అనుకోవడం అనే కాదు, మొత్తం ఈరోజు తెలంగాణలో వచ్చిన తర్వాత ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇండ్లు 60 గజాలు 70 గజాలు ఉన్నటువంటి చిన్న కుటుంబాలను ఛిద్రం చేస్తున్నటువంటి సందర్భం మనము కోకోలలుగా 2.5 సంవత్సరాలలో ప్రతిరోజు, అంటే ఒకరోజు లేదంటే అతిశయోక్తి కాదేమో, ప్రతిరోజు ఏదో ఒక దగ్గర ఎక్కడో ఒక చోట వారి యొక్క జీవితాలను రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూసినాం. అది పోని ఈరోజు మళ్ళీ ఏదైతే బఫర్ అని చెప్పేసి ఇంతకుముందు పెద్దలు చెప్తూ 2004లోనే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా నుండి 9 మీటర్ల దూరంలో, అంటే FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి 9 మీటర్ల దూరంలో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని 2004లోనే అనుమతులు ఇచ్చినటువంటి కూడా ఆ రోజు చేస్తే వాళ్ళు చేసినటువంటిది చట్టబద్ధంగా చేసినాము అని చెప్పేసి 168 జీవో 2012లోనే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నప్పటికీ కూడా కొన్నిటికి ఉన్నప్పటికీ వాటన్నిటిని తుంగలో దొక్కుతూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు తన మార్కు నిలబెట్టుకోవడానికి, అంటే గతంలో ఎవరు చేసినా ఏది చేసినా పర్వాలేదు కానీ నేను చేస్తే నా మార్కే ఉండాలని ఒక ఆలోచన విధానం. ఎందుకంటే మనం గత ప్రభుత్వం తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్నప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వారిని ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టాల, కానీ దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలా, ఏ విధంగా చేయాలని చెప్పి చెరువులు కుంటలు ఏ విధంగా నింపాలి, ఏ విధంగా రైతులకు ఉపయోగపడాలి, లేకపోతే పరివాహక పక్కన ఉన్నటువంటి వారికి ఏ విధంగా సౌకర్యంగా చేయాలి అని చెప్పేసి ఆలోచన చేసి దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళని మొత్తం ఖాళీ చేయించేసి వాళ్ళ జీవితాలను ఆగం చేసేసి ఏదో సాధించాలి అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాడు, కన్స్ట్రక్షన్ చేస్తా అంటుండు, కానీ కన్స్ట్రక్షన్ లేదు, మొత్తం అక్కడ ఉన్నటువంటిది కూల్చడమే తప్ప పనిగా పెట్టుకున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే వచ్చిన ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు, అంటే 800 రోజుల కాలం గడుస్తున్నప్పటికీ కూడా కనీసం మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ 428 హామీలు కూడా చేయలేని పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. అంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఒకటి, చెప్పినటువంటి మాటలతోని మాత్రమే మీరు ముందుకు పోతున్నారు, కానీ చేతల రూపంలో ఎక్కడ కూడా చేసినట్టు కనపడట్లేదు. కానీ దీని డైవర్షన్ పాలిటిక్స్, ప్రజలు ఎక్కడ అడుగుతారో ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పేసి మొన్న ఎలక్షన్స్లో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ నాయకులు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు ఎవరు వెళ్ళినప్పటికీ కూడా ఏమైంది మాకు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏమైనాయి అని చెప్పేసి నినదించడం చూసినాం మనం. వీటన్నింటినీ దారి మళ్లించడానికి ప్రజల నుంచి వాటిని మళ్లించినట్లయితే ఏదో ఒకటి ఇట్లా బఫర్ అని చెప్పేసి లేదంటే హైడ్రా అని చెప్పేసి ఇంకొకటి చెప్తూ
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కానీ కాలం జంట గడపడానికి జలాశయాల మాత్రమే చుట్టూ కూడా ఇది నిబంధన వర్తిస్తుందా అని ప్రజలు అడుగుతున్నారు. అలాగే దాంతో పాటుగా ఆయా ప్రాంతాలలో కూడా మంత్రులు ఉన్నారు, బడాబాబులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కూల్స్తారా? వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా పేదవాళ్ళకే నోటీసులు ఎందుకు ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దానికి సమాధానం ఉందా ప్రభుత్వం దగ్గర? ప్రభుత్వం దగ్గర సమాధానం లేకనే కదా ఇంతకుముందు ఏదైతే మనం అనుకుంటున్నటువంటి పెద్ద నాయకులు అని చెప్పేసి నోటీసులు ఇచ్చేసి అక్కడికి అవి మాత్రం అందనట్టే అంటే చూచి చూడనట్టు వ్యవహరిస్తూ వారిని పోయి ఇంటర్నల్గా కలిస్తే ఆపేయడము. కానీ ఇక్కడ సామాన్యుని పరిస్థితి అది కాదు కదా. డైరెక్ట్ సీఎం గారిని కలవలేరు, కలిసినా కానీ వారి యొక్క ఆలోచన విధానం కానీ వారి మా జీవితాలు ఇలా అయితే చెప్పుకుని వినడానికి ఒక నాదుడు లేడు కదా. మిగతా వాళ్ళంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, లేకపోతే వాళ్ళు ఇంకేదైనా చేయడానికి అవకాశం ఉంది. మామూలుగా పెద్దలను కాపాడుతూ వీళ్ళని వదిలివేసి పేద వర్గాలను వదిలేస్తున్నారు. కానీ గతంలో మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్నప్పుడు అయితే ఎవరికైనా ఒకటే న్యాయము, ఎప్పుడు మేము ఉన్నదే ప్రజలకు సంక్షేమం కోసము, అభివృద్ధి కోసం అని చెప్పేసి గత ప్రభుత్వము పాలిస్తే ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పెద్దలకు మాత్రమే పాలన, పేదోడికి లేదు న్యాయము అన్న చందంగా ఈరోజు మనకు తయారవుతుంది. ఎక్కడ కూడా ప్రశ్నించే గొంతుకలను మనం చూసినట్లయితే జర్నలిస్టులు కానివ్వండి, ఎవరైనా సామాన్యుడైనా సరే ఏదో చిన్న విషయం కనీసము మీడియాలో చెప్పుకోవడానికి కూడా ఒక యూట్యూబ్లో చెప్పుకుంటే కూడా కేసులు ఫైల్ చేసేసి జైలుకు పంపుతున్నటువంటి పరిస్థితులు. ఎక్కడ కూడా మీరు ఇంతకుముందు పెద్దలు చెప్తూ లగచర్ల భూముల విషయంలో కానీ, అదే కొండారెడ్డిపల్లిలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ ఏ విధంగా చనిపోయిందో కూడా మనకు తెలుసు. అంటే ఇట్లా ప్రతిదీ ప్రశ్నించే వాళ్ళను ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొక్కివేసినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. అంటే సామాన్యుడు ఎలాగో ప్రశ్నించలేడు కనుక అతన్ని మనం ఏమైనా చేయొచ్చు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఈరోజు ప్రజలు అగమ్య గోచరంగా ఎక్కడ కూడా వ్యాపారాలు లేక, అదేవిధంగా వారి జీవనాధారం లేక ఉన్నటువంటి చిన్న చిన్న ఇళ్లలో ఉంటున్న వారి మీదనే మేము ప్రతాపం చూస్తున్నారు. పెద్దోడి దగ్గరికి ఎందుకు పోవట్లేదండి? పెద్దవాడి దగ్గరికి పోతే ఖచ్చితంగా ఈరోజు కాదు మేము చేస్తామని చెప్పేసి బలవంతంగానైనా చేసి వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం చెప్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం బడేబాయి చోటబాయి అంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్కు కనీసం అడిగేటువంటి సో ఉందా? ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి ఏ ఒక్క బీజేపీ నాయకుడైనా అడగగలుగుతున్నారా? రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అడగలేకపోతున్నారు? అంటే ఇద్దరు మూకుమ్మడిగా కలిసేసి ప్రజల మీద, సామాన్యుని మీద విరుచుకపడుతున్నారే తప్ప సామాన్యునికి న్యాయం చేసే పరిస్థితులు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అయినా కానీ సామాన్యుని గురించి ఆలోచించే సందర్భం ఒక్కటన్నా చూద్దామంటే భూతద్దంలో పెట్టి వెతికినా కానీ ఇక్కడ కూడా దొరకట్లేదు. అంటే దీన్ని ప్రశ్నించడానికి ఎవరున్నారు అంటే ఒకే ఒక్క పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు అక్కడ నిలదించడం వల్ల వాళ్ళ మీద ఈరోజు కేసులు పెట్టడం జరుగుతుంది. ఈరోజు మన జరిగినటువంటి ఎలక్షన్స్ ఎందుకంటే అంత రిజల్ట్ వచ్చింది? మీకు 2 సంవత్సరాల లోపల ఎందుకు రివర్స్ అయింది ప్రజలు? అంటే ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్నది ఒకే ఒక ఆయుధము, ఓటు. వారి యొక్క వాయిస్ చెప్తే మీరు మూసేస్తున్నారు. ఓటు అయితే చేయలేరు కదా. ఇలా ఓట్లు చేస్తే కూడా దొంగచాటుగా అధికారం దక్కించుకోవడానికి మీరు రాజకీయాలు చేస్తున్నారు. అంటే ఏ దొడ్లే అయినా పర్వాలేదు కానీ మా దొడ్లే కడితే చాలన్న చందంగా ఈరోజు చేస్తున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అసలు ఏంటి అనే అంశం గురించి కూడా మనం మాట్లాడదాం. తెలంగాణకు ఎలాంటి మేలు చేస్తుంది, అన్యాయం చేస్తుందా, కీడు చేస్తుంది అనే అంశం గురించి కూడా మాట్లాడదాం. రవి గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తున్నాయి, ముఖ్యంగా కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలకు సంబంధించి కావచ్చు, అప్పనంగా పక్క రాష్ట్రాలకు అప్పగిస్తున్నటువంటి అంశం, ప్రధానంగా ఏపీకి మొత్తానికి ఎంది నీరు తీసుకుపోయినా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఇందులో కీలకంగా కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి రైతాంగం కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి అంశం ఏదైతే వారికి రావాల్సినటువంటి ఏదైతే పంటకు సంబంధించినటువంటి కావచ్చు, గిట్టుబాటు ధరలు కావచ్చు, లేకుంటే యూఐ కావచ్చు, అన్ని సమస్యలు ఉన్నాయి రైతులకు సంబంధించి. కాంగ్రెస్ సర్కార్ ఇంత వైఫల్యం ఎందుకు అనుకోవాలి మనం? సురేష్ గారు, అటు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ బీజేపీ నాయకత్వానికి తెలంగాణ ప్రయోజనాల కంటే చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు ముఖ్యం. తెలంగాణ వనరులని తమిళనాడుకు ఇంకా పక్క రాష్ట్రాలకు అప్పచెప్పడం ముఖ్యం తప్ప తెలంగాణ ప్రయోజనాలు వీళ్ళకి లెక్కే లేదు. తెలంగాణ రైతులు కాదు, తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణ హక్కులు కావు. వీళ్ళకు కూడా నీళ్ళు అవసరమా? మేము ఏం చేసినా మూసుకొని ఉండాలన్నటువంటి ధోరణి అటు తెలంగాణ బీజేపీ నాయకుల్లో, కాంగ్రెస్ నాయకుల్లో రేవంత్ రెడ్డికి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. లేకపోతే కొంచెం సిగ్గుండాలి. 2 పార్టీల తెలంగాణ నాయకులకి కొంచెమైనా సిగ్గుండాలి. మీకు ఓట్లేసి ప్రజలు గెలిపించినందుకు, మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టినందుకు, మిమ్మల్ని నాయకులుగా ప్రజాప్రతినిధులుగా గెలిపించినందుకు కొంచెమైనా సిగ్గుండాలి. సిగ్గు తప్పినటువంటి, సోయి తప్పినటువంటి చేతలు, మాటలు ఈ 2 పార్టీల నాయకులు, జాతీయ పార్టీ నాయకులు. లేకపోతే తెలంగాణ ఇప్పటికే కరువు కాటకాలతోటి, దుర్భిక్షంతో 70 ఏళ్ళు గోసను అనుభవించింది.
70 ఏళ్ళు గోసను అనుభవించింది. గోదావరి నిండుగా ప్రవహిస్తుంటుంది సంవత్సరం పొడవునా. కృష్ణ ఉంటుంది. దేశంలో 2 ప్రధాన 10 జీవనదులు ఉంటే 2 జీవనదులు తెలంగాణలోనే ఉంటాయి, గోదావరి, కృష్ణా. కానీ తెలంగాణ మాత్రం కరువు కాటకాలతోటి తాగునీళ్ళ కోసం, సాగునీళ్ళ కోసం, బతుకు కోసమే తనలాడుతుంటుంది, అరిగోసపడుతుంటుంది. పెట్టిరు 70 ఏళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ కష్టాలని, కడగళ్ళని, ఒలపోతలని, విలపోతలని పరిష్కారంగా కేసీఆర్ గారు ఒక పరిష్కారం చేసి కాళేశ్వరం అనేది చేసి సిగ్గు తప్పినటువంటి నాయకులు వీళ్ళ వల్ల ఇలా కాళేశ్వరం అనేది 2.5 సంవత్సరాలుగా ఎండబెట్టి చోద్యం చేస్తున్నారు. తెలంగాణ నీళ్ళని కేవలం ఆంధ్రాకు తరలించడానికి, ఆంధ్రా నుంచి గోదావరి జలాన్ని ఆంధ్రా నుంచి మళ్ళీ తమిళనాడు తీసుకుపోవటానికి తప్ప కాళేశ్వరం నివాళం చేసి దానికి శుద్ధపూస ముచ్చట్లు మాట్లాడతారు. సత్యహరిచంద్రుడు మాటలు మాట్లాడతారు ఈ బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు. ఆఖరికి వాళ్ళు ఏంటంటే ఎక్కడికి తీసుకొచ్చారంటే దేవాదులను కూడా మోటార్లు ఆన్ చేయకుండా 3.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందా, మోటార్లు ఆన్ చేయకుండా నీళ్ళు ఇవ్వకుండా బాజాప్తా ఎత్తిపెట్టారు. ఎంత సిగ్గు తప్పినటువంటి నాయకులు అంటే వీళ్ళు పెద్ద మాటలు మాట్లాడతారు, పొడుగు మాటలు మాట్లాడతారు. తెలంగాణ రైతం అంటే ఉసురు పోసుకుంటారు వీళ్ళు తెలంగాణ రైతాంగాన్ని. వాళ్ళ నిన్న హరీష్ రావు గారు పోయి మాట్లాడేంత వరకు ఎవరికి సోయలేదు, మాట్లాడితే ఇంకా ఏదో ఇయ్యాలో రేపు ప్రెస్ మీట్ పెట్టి చిల్లర మల్లర పనికి పరంబోకు మాటలు మాట్లాడతారు. ఈ 2 పార్టీల నాయకులు డైవర్ట్ చేయడం కోసం చిల్లర మాటలు. బరాబర్ ఇవాళ తెలంగాణ నీళ్లు పోతున్నాయి, గోదావరి జలాన్ని పోతున్నాయి, కృష్ణానది జలాలు పోతున్నాయి. కానీ 10 ఏళ్లుగా మా వాటా తెల్చమని చెప్పేసి కేసీఆర్ గారు ఇప్పటికీ ఒక 40-50 లెక్కలు రాసింది. తెలంగాణ వాటాని మళ్ళీ గోదావరి జలాల్లో, కృష్ణా జలాల్లో మాకు సంబంధించినటువంటి వాటాని స్పష్టంగా తేల్చండి అని చెప్పేసి లెక్కలు రాసింది. చెయ్యదు బీజేపీ పార్టీ, చెయ్యకపోగా అడ్డగోలిగా కాళేశ్వరం నిండబెట్టింది. ఉన్న నీళ్ళని తీసుకుపోతేందుకు పోలవరం బంకచర్లకు అధికారికంగా ఇవ్వకపోయినా అనధికారికంగా మొత్తం ఏర్పాట్లు చేసింది ఇదే ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అక్కడి నుంచి పోలవరం బంకచర్ల నుంచి పేరు పోలవరం బంకచరణ లేకపోతే పోలవరం నల్లమల్ల సాగర్ ఏదైనా కానీ మా నీళ్ళు పోతున్నాయి అంతే కిందికి తీసుకుపోయి అక్కడి నుంచి తమిళనాడు కావేరికి తీసుకుపోవటం తప్ప ఇక్కడ ఎవరికి లేదు. ఇక్కడ సోయి తప్పినటువంటి ఇంకా మాట్లాడితే ఏదైనా పేర్లు ఎందుకు, ఈ పనికి మాలినటువంటి వాళ్ళ పేర్లు తీసుకోవడం కూడా దండగా. తెలంగాణ ప్రజల కర్మ వీళ్ళని ఇవాళ నాయకులుగా ఎన్నుకోవటము, వీళ్ళ ప్రజాప్రతినిధులు ఎన్నుకోవటం తప్ప ఏమండి. ఇలా తేల్చారు, వాటా తేల్చకపో ఉన్నటువంటి దాన్ని ఎండబెడతారు, కాళేశ్వరం ఎండబెడతారు. కాళేశ్వరం ఎండబెట్టి కింద ఉన్నటువంటిది వాళ్ళు ఎందుకంటే దాని ఒక కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఆ రోజు ఒక ముందు చూపుతోటి దేవాదుల సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్, ఎందుకంటే గోదావరిలో ఎప్పుడైతే కాళేశ్వరం కింద ఎప్పుడైతే ప్రాణహిత నది వచ్చి మేడిగడ్డ దగ్గర గోదావరి నది కలుస్తుందో అక్కడి నుంచి కిందికి సంవత్సరం పొడుగున గోదావరిలో నీళ్ళు ఉంటాయి. గోదావరి నదిలో సంవత్సరం పొడుగు ఎండాకాలంలో కూడా నడి ఎండాకాలం ఏప్రిల్ మేలో కూడా గోదావరి నదిలో మేడిగడ్డ నుంచి కింద నీళ్లు ప్రవహిస్తాయి. ఓకే, అందుకే కేసీఆర్ గారు సమ్మక్క సాగరు ప్రాజెక్టు రూపకల్పన చేసి అక్కడి నుంచి దేవాదుల నది సంవత్సరం పొడుగున నీళ్లు మోటార్లు ఆన్ చేసి ఎత్తిపోసుకునేటట్టుగా నీళ్లు పారించుకునేటట్టుగా రూపకల్పన చేసి ఇవాళ దాన్ని కూడా నీళ్లు బాజాప్తా గేట్లు ఎత్తిపెట్టి కిందికి పోయేటట్టు చంద్రబాబు నాయుడు వీళ్ళు కాళ్ళు మొక్కింది సరిపోదు కాబట్టి వీళ్ళు చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కి ఊడిగం చేస్తుంది సరిపోక గోదావరి నదితో కూడా ఆయన కాళ్ళు గడిగేందుకు గోదావరి నదిని బాజాప్తా అక్కడ పంపిస్తారు. పేరుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు. మేము బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు 2 జాతీయ పార్టీలు తెలంగాణను బలిపెడుతున్నారు. తెలంగాణ రైతాంగం ఉసురు పోసుకుంటున్నారు, గోస పెడుతున్నారు. అది అర్థం కాకుండా ఎప్పటికప్పుడు నంగనాచి మాటలు, దొంగ మాటలు, డైవర్షన్ పాలిటిక్స్, చిల్లర మల్లర వ్యవహారాలు, పొరంబోకు వ్యవహారాలు చేస్తారు. ఓకే, ఇవాళ గేట్లు ఎత్తి మోటార్లు ఆన్ చేసి నీళ్ళు చేస్తే ఎలా ఉండాలి. ఇవాళ ఒక పక్కన పంటలు ఇండే పరిస్థితికి వచ్చింది.
దేవతల ప్రతి పంటలు కాదు ఇంకా అనేక సమస్యలు ఉత్పత్తి అవకాశం ఉంది. జంగయ్య గారు, ప్రధానంగా ఏపీకి ఇష్టానుసారంగా నీటు వాడుకుంటున్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ సర్కారు నిద్రపోతుందని చెప్పేసి పదే పదే బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నటువంటి అంశం ప్రధానంగా ఇలా నీటి వాటాలను వాడుకోకపోవడం వల్ల భూగర్భ జలాలు కూడా అడగంటిపోతున్నటువంటి పరిస్థితి, సాగునీటికి కావచ్చు తాగునీటికి కావచ్చు అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అలర్ట్ చేస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత మొద్దు నిద్రపోతుంది అనుకోవాలి? కాంగ్రెస్ ప్రభుత్వము మొద్దు నిద్రపోతుందని చెప్పడానికి లేదండి. ఇక్కడ మొద్దు నిద్ర పోవట్లేదు, అన్నీ తెలిసినా మూసుకొనే కూర్చుంటుంది. వాళ్ళ స్వార్థం కోసము అధికారం కోసం మాత్రమే చేస్తున్నారు. వీరికి నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో 2004లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకు తీరని అన్యాయం చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్లో చివరి ప్రాంతం వరకు కృష్ణా ధరలను తరలించేందుకు అప్పుడే కుట్రలు లేపిరుతాను. అయితే దానిని కొనసాగింపుగా కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో ఎప్పటికీ కూడా అంటే మనం ఎప్పుడు చేయి చాచే స్టేజ్లోనే ఉండాలి, వాళ్ళు ఇచ్చే స్టేజ్లోనే ఉండాలని చెప్పేసి ఆ విధంగా ఆలోచించుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి గారికి సహాయ సహకారాలు అందించారో తన అధికారంలో రావడానికి కానీ పార్టీలో గుర్తింపు రావడానికి, కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు రావడానికి ఏ విధంగా సహాయ సహకారం అందించారో దానికి గురుదక్షిణగా ఈరోజు ఇక్కడ సీఎంగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పక్కకు పెట్టేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నాకు చేసినటువంటి దానికి సపోర్ట్గా ఈరోజు వాళ్ళ రాష్ట్రానికి తను ఏం చేసినా 35% వాటా నీళ్లు మనకు వాస్తవానికి రావాల్సింది కృష్ణాలో తాత్కాలిక ఒప్పందం ప్రకారం 34% రావాలి మన తెలంగాణకు నీటి కేటాయింపులు ఉంటే, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు 27% మాత్రమే వాడుకుంటున్నారు. అంటే 65 టీఎంసీల నీళ్లు ఎందుకు తక్కువ వాడుకుంటున్నారు, ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? పెన్నా బేసిన్ ఇప్పటి వరకు కూడా 300 టీఎంసీల జలాలకు నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా 42 రిజర్వాయర్లు ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనం వాడుకోలేకపోతున్నాం? అదేవిధంగా కాళేశ్వరము ఆల్రెడీ ఇంతకుముందు పెద్దలు చెప్తూ కాళేశ్వరం కట్టుకుంటే కడుపు మంట ఎందుకండి చంద్రబాబు నాయుడు గారికి? 20 నుంచి 30 సార్లు దీన్ని ఆపాలని చెప్పేసి అపెక్స్ కౌన్సిల్లో కానీ గ్రీన్ ట్రిబ్యునల్లో కానీ కేసులు వేయలేదా? మరి ఎందుకు బీజేపీ ప్రభుత్వము ఇన్ని ప్రాజెక్టులు, ఇది కాళేశ్వరం కొత్తదేం కాదు కదా, ఆల్రెడీ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేకపోయింది? ఈరోజు కనీసం మేము సఖ్యత లేము అని చెప్పేసి కేసీఆర్ గారు సఖ్యతగా లేరు కేంద్రంతోనే, అందుకే ఇవన్నీ కూడా ఇబ్బందులు అయినాయి, నేను సఖ్యతగా ఉంటాను, నాకు బడేబాయి లాంటి వాడు అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు మీరు అంత సఖ్యత పెంచుకొని ఈరోజు తెలంగాణకు తెచ్చినటువంటి నిధి లేనిది నియామకాలు ఏందండి? అంటే చెప్పుకోవడానికి మాత్రం మీరు వేదికల మీద మాత్రం మాటలు చెప్తున్నారు, మీ యొక్క సీట్లు కాపాడుకుంటున్నారు, పదవులు కాపాడుకుంటున్నారు, కానీ ప్రజలకు న్యాయం చేసినట్టు ఎక్కడ కూడా కనపడట్లేదు. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు ఏదైతే ఆంధ్రప్రదేశ్కు 80,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తారు, కానీ తెలంగాణకి ఇంతవరకు ఏమైనా చేసిరండి? పోలవరానికి 80,000 కోట్లు చేస్తారు, బనకచెర్లకు 80,000 కోట్లు చేస్తారు, అంటే 1,60,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అప్పనంగా కేంద్రం అంటబెట్టినప్పటికీ కూడా అడిగే నాదుడు ఏడు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు, బీజేపీ మంత్రులు ఎవరైతే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఎందుకు నోరు మూసుకున్నారు? అంటే వాళ్ళకు పదవులు రాగానే పెదవులు ఎందుకు మూసిర్రు? ప్రజల సమస్యలు ఎత్తలేరే? అంటే మీకు ప్రజల సమస్యలు పట్టవు, మీకు మంత్రి పదవులు కావాలి, అధికారం కావాలి, మీరు మాత్రం మంచుకుంటే సరిపోతుంది. ప్రజలు ఎక్కడ పోయినా గాలి కొదిలేసిపోతున్నారు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ పరిపాలన ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కానీ, బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరైనా సరే తెలంగాణ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారంలో మార్గం చూపేటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే గతంలో ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎవ్వరు సపోర్ట్ చేసినా చేయకపోయినా కేంద్రం నుంచి తన మద్దతు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, మీరు బోర్లకు మీటర్లు పెట్టండి, నా ప్రాణం ఉండగా నా రైతులు కానీ నా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను అన్యాయం చేయను. ఈరోజు జీవితం అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ జీవితాంతము గుర్తుంచుకోవాల్సినటువంటి వారికి మనం ఈరోజు మీటర్లు పెట్టినట్లయితే సమస్యలు ఎదుర్కొంటారని చెప్పేసి అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నప్పటికీ కూడా ఏకైక ముఖ్యమంత్రిగా అపోజ్ చేసింది నరేంద్ర మోడీ గారిని అంటే కేసీఆర్ గారు. అంటే ఇట్లాంటి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి కేసీఆర్ గారు ఎక్కడ? ఈరోజు రేవంత్ రెడ్డి గారు వంత పాడుతూ అడుగులకు మడుగులొత్తుతూ ఎక్కడికక్కడ చెప్పుకుంటూ బీజేపీ స్టేజ్ మీదనేమో ఆయన పొగుడుతుంటాడు, కింద కార్యకర్తలేమో వ్యతిరేకిస్తుంటారు. ఈరోజు కూడా ఏదో న్యూస్ వచ్చింది మనకు ఆల్రెడీ. అంటే ఇట్లా పార్టీల యొక్క పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. కానీ దీన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు గమనించే ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్ చూస్తున్నాం. మనం భవిష్యత్తులో కూడా ఏదైనా ఇంటికి ఏదైతే మట్టికైనా ఇంటివాడు ఉండాలి అన్నట్టు ఈ యొక్క
కేంద్రం నుంచి వచ్చినటువంటి పార్టీలు కానీ జాతీయ పార్టీలు అని చెప్పుకొని డబ్బా కొట్టుకుంటున్నటువంటి పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలను అనగదొక్కాలని చెప్తున్నది చిన్న చితక పార్టీలు అని చెప్పేసి ఏదైతే పేరు చెప్తున్నారో అడ్వర్టైజ్మెంట్ చేసుకొని ప్రాంతీయ పార్టీలు అన్నీ పక్కకు నెట్టాలని ఒక ఆలోచన విధానంతో చేస్తున్నటువంటి కుట్ర ప్రతి రాష్ట్రంలో కూడా గుర్తిస్తున్నారు. ఏ విధంగా మీరు దొడ్డిదారిన అధికారం వాళ్ళు రాష్ట్రాలు కైవసం చేసుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వము దొడ్డిదారిన అడ్డదారిలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు అని చెప్పేసి ప్రాంతాలను కబ్జా చేసుకుంటున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఎవరు చూసుకున్నా కానీ ఏ రకంగా కానీ మోసకారితంగా చేస్తున్నారు, మోసపూరితంగా చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడేది కాకుండా మీకు ఉపయోగపడేదిగా భవిష్యత్తులో రాజకీయంగా ఎదగడానికో భవిష్యత్తులో నాయకులను పెంచుకోవడానికో మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మీలో మీరు అంటే కొట్టుకోవడమో తిట్టుకోవడం అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మీ వలన ప్రజలకు ఉపయోగపడింది అయితే ఇప్పటివరకు అయితే ఏమీ లేదు. బీజేపీ వలన కానీ కాంగ్రెస్ వలన మాత్రం స్పష్టంగా జనాలకు కూడా అర్థమయ్యే ఈరోజు మొన్నటువంటి ఎలక్షన్స్లో వచ్చినటువంటి రిజల్ట్ కానివ్వండి దానిని కూడా అపహాస్యం చేస్తూ క్యాంప్ రాజకీయాలు తీస్తూ చైర్మన్లు మేము గెలిచినాం అని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వేయించుకున్నదే ఓట్లు అడ్డదారిలో నయాననో భయాననో ఎన్ని చేసినామో చూసినాం మనం పేపర్లలో కూడా. అయినప్పటికీ కూడా కనీసం గెలిచిన తర్వాత కూడా దానికి విలువ ఇవ్వరా? అంటే ప్రజా ఓటుకు విలువ లేదా? అంటే ప్రజలకు విలువ ఇవ్వరా? మీరు గెలిచినటువంటి వారు ఏదైతే బీఆర్ఎస్ గుర్తు మీద మన గెలిచినటువంటి వారిని కూడా మీరు అడ్డదారిలో తీసుకుపోయి మీ దాంట్లో చైర్మన్గా గెలిపించుకున్నాము మేము కైవసం చేసుకున్నాం అని చెప్పేసి ప్రచారానికి పనికి వస్తుంది తప్ప దీనికి కాదు. ప్రజలకు అన్నీ కూడా తెలుస్తున్నాయి. భవిష్యత్తులో దాని నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు. రైట్. ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి పాటలపైన కాంగ్రెస్ సర్కారు మాట్లాడదు, అటు బీజేపీ కూడా పట్టి పట్టనట్టు ఉంటుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి మేలు చేకూర్చే విధంగానే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు బట్టి అర్థమవుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి మరొకసారి ఉద్యమం రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. రవి గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇంకా తాత్సారం జరుగుతున్నటువంటి అంశం, ప్రధానంగా పంచాయతీ కావచ్చు మున్సిపల్కి సంబంధించి వచ్చినటువంటి రిజల్ట్ తోటే ఇలా యూటర్న్ తీసుకుంటుంది కాంగ్రెస్ అనుకోవాలా. ప్రధానంగా ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో రైతు భరోసా ఇస్తా అన్నది, తర్వాత మున్సిపల్ అన్నది, తర్వాత అసలు ఆ మాటే ఊసలేని పరిస్థితి కనబడుతుంది. సురేష్ గారు, కాంగ్రెస్ మోసానికి బ్రాండ్ అంబాసిడర్గా అయిపోయింది. 420 హామీలు అధికారంలోకి వచ్చింది, అది చేసింది, అయిపోయింది, చేసింది. నిజాయితీగా ఆడ రేవంత్ రెడ్డి నిజాయితీని ఒప్పుకోవాలి. ఆడ మేము మోసం చేస్తేనే ప్రజలు ఒప్పుకుంటారు, మేము మోసం చేస్తాము అని చెప్పేసి ఎన్నికలకు ముందే చెప్పాడు. అయినా ఓట్లు వేసాడు మరి ప్రజలు. అందుకే వచ్చి అడుగడుగున మోసం చేస్తుండు, అడుగడుగున హింస పెడుతున్నాడు. లేకపోతే ఇప్పుడు రైతు భరోసా, రైతు బంధుని భరోసా అని పేరు చెప్పిండు. సంవత్సరానికి 3 సార్లు ఇస్తామన్నాడు. 3 పంగనామాలు పెట్టిండు. దిక్కు దివాన్ లేదు. 10,000 కేసీఆర్ బిచ్చం వేసినట్టు 10,000 ఇస్తున్నాడు ఎకరానికి, మేము 15,000 ఇస్తామన్నారు. దానికి దిక్కు దివాన్ లేదు. అవి పెంచకపోగా కొత్తగా ఇవ్వకపోగా కౌలు రైతు కూడా ఇస్తాడు. ఇవ్వకపోగా ఆఖరికి ఏంటంటే ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా ఇప్పటికీ వాస్తవంగా అయితే వాళ్ళు చెప్పే లెక్క ప్రకారంగా 6, అంతకుముందు 2, 8 రైతు బంధువులు రావాలి, 8 రైతు భరోసాలు రావాలి. ఎన్ని ఇచ్చినారు ఇప్పటికీ? పట్టుమని 2 ఇచ్చారు. సంవత్సరానికి 1 ఇచ్చారు అంతే. ఈ సంవత్సరం గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందన్నారు, మున్సిపల్ ఎన్నికలకు ముందన్నారు, అయిపోయింది. దానికి ఎగ్గొట్టారు, దీనికి ఎగ్గొట్టారు. అట్లా ఆశ పెట్టి ఇస్తారేమో అని చెప్పేసి చేసి ఎలక్షన్లో తీసుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంది కాబట్టి మళ్ళీ ఏదో ఇస్తున్నట్టు భ్రమలు కల్పించేసి ఇస్తారేమో అని చెప్పేసి ఒక ఊహల్లోకి తీసుకుపోతుంది. ఇంకా ఏంది, ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికల్లో అయినా కూడా ప్రజలు మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచి చెంపచెల్లు అన్న తీర్పు ఇచ్చారు. నా కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు మించలే. 40% ఓట్లు మించలే. 39% ఓటింగ్ వచ్చింది. వాళ్ళు ఎన్ని ముచ్చట్లనే చెప్పుకొని, ఎన్ని లంగ మాటలు, ఎన్ని లెక్కలనే చెప్పనండి, ఎన్ని గణాంకాలనే చెప్పనేయండి, అధికారికంగా 39.8% ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. అంటే 40% కూడా దాటలే, 40% రాలే. వాస్తవం అది. మున్సిపాలిటీస్లో కొంచెం ఇంకా వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది అనుకున్నారు. కానీ రేపు గ్రామ పంచాయతీకి పోతే వీళ్ళ సంగతి ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే రైతులు, మోసపోయినటువంటి వాళ్ళు రైతులు, ఆడబిడ్డలు, కౌలు రైతులు, ప్రతి ఒక్కరూ వీళ్ళ దెబ్బకి ఢమాలమని చెప్పేసి మోసపోయి కోసపడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ గ్రామీణ ప్రజలు. అందుకే ఇప్పుడు ఎన్నికలు పెట్టారు. 2 నెలలు, దాదాపు 20 నెలలు అవుతుందండి. మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు పదవికాల పరిమితి తీరిపోయి 2024 జూన్ 4వ తారీఖు తోటి 5వ తారీఖు తోటి పదవికాలం ముగిసింది. అంటే ఆల్మోస్ట్ 20 నెలలు అయింది.
ఇప్పటివరకు పెట్టకుండా జంకటానికి గదే ఆ పేరు మీద ఈ పేరు మీద ఎగ్గొట్టేసేసి. ఎందుకంటే ఎన్నికలకు పోవాలంటే జనాలు ఊర్లలో అర్బన్లో ఉండేటువంటిది వాస్తవంగా ఇవాళ ఎంత చెప్పినా చైతన్యం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటుంది. ధిక్కారం, అన్యాయం జరిగితే గల్లా బట్టి ప్రశ్నించే తత్వం కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. అందుకే గ్రామీణ ప్రాంతాల ఎన్నికలు పోవటానికి ఎన్ని చేయాలో అని పోకుండా ఎగ్గొట్టడానికి ఎన్ని చేయాలి చేస్తాం. ఏంటి ఇప్పుడు వాళ్ళకు విత్ ఇన్ ద పార్టీలో వాళ్ళు జరుగుతున్న అంతర్మదనం ఏంటంటే, ఇప్పుడు మనం మున్సిపాలిటీ అంటే ఏదో తొండి లెక్కలు చేసినాం, లంగ లెక్కలు చేసినాం, అటు చేసినాం, ఇటు చేసినాం, అది ఇది మాయ చేసి ఏదో ఓ 40% ఓట్ల దగ్గరికి 39% ఓట్లు తెచ్చుకున్నాం. ఊర్లలో మాత్రం మేము తిరగలేము, ఊర్లలో తిరగాలని ఓట్ల కోసం పోతే ఉరికిస్తారు అని చెప్పేసి వాళ్ళు స్వయంగా వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. స్వయంగా ఉరికిస్తారు మమ్మల్ని, మా పని అవుతుంది, మీ ఎన్నికలకు పోయి ఎన్నికలకు అడగలేము. అందుకే కాకపోతే ఇప్పుడు ఎన్నికలు దాటేసి జూన్ తర్వాత ఎన్నికలు పెట్టుకుందాం, ఇప్పుడు యాసంగి ఎగ్గొడదాం, ఇప్పటికే అయిపోయింది వెళ్ళిపోయింది, ఇప్పుడు యాసంగి వేయకుండా కాదు ఎన్నికలకు పోతారు, మాత్రం ఈ బౌలు కొడతారు మమ్మల్ని, లాగులు కూడా కొడతారు, పంచలు కూడా కొడతారు, ఉరికిస్తారు, ఊర్లను దాటిస్తారు గ్రామీణ ప్రజలు. కాబట్టి ఇప్పుడు ఎట్లాగా మనం 9,000 కోట్లు ఇవ్వాలి, ఈ 9,000 కోట్లు ఇచ్చి ఎన్నికలకు పోతే పోదాం. ఈ 9,000 కోట్లు మనం ఇవ్వకపోతే మాత్రం ఎన్నికలకు పోదు, ఇది ఎగ్గొట్టి జూన్ తర్వాత ఎన్నికలకు పోదాం. అప్పుడు వానాకాలంది ఒక రైతు భరోసా ఇద్దాం, ఇది ఎగ్గొట్టేది అయిపోతుంది, అప్పుడు ఇచ్చేసి ఎన్నికలకు పోతే ఏదో తొండికు అటు ఇటు చేసి మనం పనేలా తీసుకుందామని చెప్పేసి వాళ్ళు సలహా ఇస్తున్నారు. రైట్. ఏది ఏమైనా ఇవాళ గ్రామీణ మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోతే ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇలా పెద్ద మనుషులు ఎన్నికలప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఎన్నికలు ఏం చెప్పారు, ఆ తర్వాత ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు. గ్రామీణ ప్రజలు వీళ్ళ లాగులు ఊడగొడతారు, లాగులు ఊడగొట్టుడు ఖాయం, ఉరికిస్తారు, బరాబర్గా సమాధానం చెప్తారు. మరో పక్కన యూరియా సమస్య, యూరియా కోసము తనలాడుతున్నారు ప్రజలు. మళ్ళీ మొన్న గోసబెట్టిరు, రోడ్ల మీదకి వచ్చేసి సినిమా చూపించారు వీళ్ళు, మళ్ళీ స్టార్ట్ అయింది ఇవాళ యూరియా, రోడ్లెక్కి యూరియా కోసం తనలాడుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి పరిస్థితుల్లో స్థానిక మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు కనుక పోతే వీళ్ళ సంగతి బరాబర్ తెలుస్తాం. వదిలిపెట్టేదేమో టీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ క్షేత్రస్థాయిలో వీళ్ళ భరతం పడుతుంది. జంగయ్య గారు, అంటే ఎన్నికల టైంలో ఒక రకంగా మాట్లాడడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొక రకంగా మాట్లాడడం, ప్రజలను ప్రలోభాలకు గురి చేయడం కావచ్చు, ఓట్లు అడిగే తీరు కావచ్చు, ఇవన్నీ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ సర్కార్కి అది అన్వేషణ చేయనుకోవాలి, అట్లా మోసం చేయడం 100% కదా. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు ఏదైతే రైతుల సమస్య ఇప్పటిదాకా మనకు వచ్చిందో, వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమని ఇచ్చిండండి, ఇంత ఆర్భాటంగా చెప్పిండు రుణమాఫీ అని చెప్పేసి. అంటే వరంగల్ డిక్లరేషన్ చేసిండు, బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి, అంటే డిక్లేర్ చేసుకుంటూ పోయిండు, బాండ్ పేపర్లు రాసుకుంటూ పోయారు, ప్రజలని నమ్మించి గొంతు కోసిరని మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ సామాజిక వర్గానికి ఇక్కడ మనం రైతులని తీసుకున్నా రైతులకు మోసమే, డిక్లరేషన్లో ఇచ్చినటువంటిది లేదు, బీసీలకు చేసిను అది లేదు, యువతకు అది లేదు, ఇట్లా ఉద్యోగస్తులు నియామకాలు అవి లేవు, ఇట్లా ప్రతి ఏ సామాజిక వర్గానికి మీరు ఎలక్షన్లలో అవకాశవాద రాజకీయాలు చేసిరని మాత్రమే చెప్పొచ్చు. ఇక రైతుల విషయం వచ్చేసరికి 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే మీరు చెప్పిన లెక్క ప్రకారము దాదాపు 40% మంది, 22 లక్షల మందికి రుణమాఫీ అని చెప్పి 40,000 కోట్లు అని చెప్పేసి ఆర్భాటంగా చెప్పినటువంటి సందర్భంలో 31,000 కోట్లని రాష్ట్ర మంత్రివర్గం చెప్పింది. కానీ బడ్జెట్లో పెట్టింది ఎంత 26 కోట్లు, కానీ ఇచ్చింది ఎంత 17,000 కోట్లు. అంటే 17,000 కోట్లు ఇచ్చి 40,000 కోట్ల రూపంలో చూపిస్తే, అంటే ఒకరి మీద ఒకరికి లేకుండా ఏదో మసిబూసి మారడికాయ చేసినాము అని చెప్పేసి రైతులకు మేము ఏదో గొప్పగా చేస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇది ఎప్పటి కూడా లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు గతంలో మనం చెప్పుకున్నట్లు యథా రాజా తదా ప్రజ. ఇప్పటిదాకా మనం ఏదైతే జలాశయాల విషయంలో కానీ లేకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి కబ్జా విషయంలో కానీ చూసుకున్నట్టయితే, మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది అక్కడ ఆల్రెడీ ఫామ్ హౌస్ ఉంది కదండి. అదేవిధంగా పాల పొంగులాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలు మాత్రం మేము అది చేస్తాం ఇది చేస్తామను. తుమ్మల నాగేశ్వర్ గారు ఏం చేసిరండి, వారు కూడా అక్కడ కట్టుకున్నారు కదా. అంటే వాళ్ళే కబ్జాలు పెడతారు, కానీ వాళ్ళ దాని మీదకి నోటీసులు పోవు, దాని మీదకి హైడ్రా పోదు. తుమ్మల చేసినటువంటిది తూర్పార పట్టిరు ఆల్రెడీ జనాలు. మన ఎలక్షన్లో మనం చూసుకున్నట్లయితే బట్టి గారి మాటలు ఏముంటాయండి, కోటలు దాటుతాయి. కానీ అందరికి తెలుసు బట్టి గారి మాటలు అన్నీ ఒట్టి మాటలు అని చెప్పేసి. అంటే ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అన్నట్టు దాన్ని మాత్రం పట్టించుకోరు. ఇట్లా ఏ మంత్రిని తీసుకున్నా ఏ ఎమ్మెల్యేని తీసుకున్నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడితే తప్పేంది, మనం మాట్లాడకపోతే తక్కువైపోతామేమో, ప్రజలని ఏదో విధంగా నమ్మబలకాలి, వారిని
చెప్పాలి, నమ్మించి మోసం చేసినా సరే వాళ్ళని ఓట్లను దండుకోవాలని చెప్పి ఆలోచన విధానంతో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అడుగేస్తున్నారు తప్ప ఈరోజు ప్రజలకు మేము మంచి చేసినాము, మేము ఈ 2.5 సంవత్సరాలలో ఈ అభివృద్ధి చేసినాము, ఈ సంక్షేమం చేసినాము, ఈ ప్రాంతానికి ఇంత చేసినామని చెప్పి ఓట్లు అడిగేటువంటి స్థాయిలో ఏ ఒక్క నాయకుడు క్షేత్ర స్థాయిలో ఒక కార్యకర్త నుంచి సీఎం దాకా తీసుకున్నా కానీ ఏ ఒక్కరు కూడా మేము మంచి చేసినాం మాకు ఓటేయండి అని చెప్పి అడిగే పరిస్థితి కనపడట్లే ఇక్కడ. అందుకని ఈరోజు ఉన్నటువంటి ఎలక్షన్లలో ప్రతిదీ కూడా వ్యతిరేకంగా ఎందుకు కాంగ్రెస్కు 2.5 సంవత్సరాలు ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుందండి? అధికారంలో ఉన్నది మీరే, ఎక్కడ చూసినా కానీ ఆ అధికారులు కూడా మీకు సపోర్ట్ చేస్తారు రేపు. ఎందుకంటే ఎవరైతే అభివృద్ధి కావాలని కోరుకున్న ప్రతి వారు కూడా ప్రజలు అభివృద్ధి కోరుకున్నప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీకే అంటగడతారు అధికారం. కానీ ఈరోజు వ్యతిరేకంగా ఎందుకు తయారవుతుంది, రిజల్ట్ ఎందుకు రూపం వస్తుంది అంటే మీరు చెప్పేటివన్నీ గాలి మాటలే కానీ చేతల్లో మాత్రం ఎక్కడ కూడా లేదు అని చెప్పి ప్రజలు మిమ్మల్ని నమ్మకనే ఈరోజు చేస్తున్నారు కనుక ఆ భయానికి ఈరోజు ఈ ఎలక్షన్స్కు దూరంగా ఉండాలని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తున్నారు. అభివృద్ధి చేయడంలో వెనుక ఉంది కాబట్టి ఎన్నికలకు వెళ్ళడానికి ఆలస్యం చేస్తుంది. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత చూరగున్నది కాబట్టి ఎలక్షన్స్ వెళ్ళడానికి ముందుకు వెళ్ళట్లేదని చెప్పేసి జంగయ్య గారు ఆరోపిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు గారు మరొకసారి ఏదైతే సింగరేణి అంశం సంబంధించి 4,000 కోట్లు ఏమయ్యంటూ కోల్మాల్కి సంబంధించి అవినీతి భావతం ఉంది పక్కన పెట్టున్నారు. అక్కడ కార్మిక సంఘాలు దానిపైన గుర్రుగా ఉన్నటువంటి అంశం, దానికి సంబంధించి మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ ఎట్లనే అధికారంలోకి రాగానే అవినీతి తప్ప ఇంకేం లేదు. ఎక్కడ రావడంతో ఎక్కడ డబ్బులు దొరుకుతాయో దంచుకుందాము అనేది తప్పిత దానికి మూసీని వదిలిపెట్టలే. హైడ్రా చేసినా కూడా హైడ్రా పేరు మీద ఏం చేసినా డబ్బులు దండుకోవటం కోసమే, మూసి పేరు మీద డబ్బులు దండుకోవటం, మూసి ప్రక్షాళనలో డబ్బులు దండుకోవటమే. ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాం. గాంధీ సరోవర్ పేరు మీద 5,000 కోట్లతోటి మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టడం కూడా మంచిగా దండుకోవటం కోసమే తప్ప సింగరేణిలో మనం చాలా స్పష్టంగా చూసినాం. సింగరేణి బొగ్గు గనులకు సంబంధించినటువంటి దాన్ని నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటిది. ఆడ 3 మంది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఎవరికి వాళ్ళే 3 పోటీ పడి తమకు సంబంధించినటువంటి దానికోసం చేసి దాన్ని ఒక 30-40 సంవత్సరాలు నిరంతర దోపిడికి అప్రతిహాతంగా దోపిడికి దండుకోవటానికి చేసినటువంటిది. ఇవాళ ఈ 4,000 కోట్లు ఏమి లెక్క వాళ్ళకు? వాళ్ళు ఈ 4,000 కోట్లు అనేది లెక్క కాదు. ఏది లెక్క పత్రం ఏమీ లేదు. ఇంకా స్పష్టంగా అడుగుతున్నాను. అప్పులు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, చాలామంది బుద్ధిజీవులు కూడా చాలా పెద్ద మాటలు మాట్లాడారు కదా. ఇవాళ ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడుపుతుంది. ఈ కాలంలోనే ఇప్పటికీ 2,60,000 కోట్లు 2,70,000 కోట్లు అప్పులు తెచ్చారు. దేనికి ఖర్చు పెట్టిన ఏమన్నా లెక్కలునే? ఎవడన్నా అడిగిందా? ఎవరైనా మాట్లాడిందా? సేమ్ అంతే, ఏమీ లేదు. ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా అడ్డగోలిగా అవినీతి చేయటం తప్ప విచ్చలవిడి దోపిడి. దానికి ఎప్పటికప్పుడు వీళ్ళ అవినీతిని ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ఎండగడుతున్నారు కాబట్టి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఆ పేరు మీద ఈ పేరు మీద ఎప్పటికప్పుడు నైతిక స్థైర్యం దెబ్బతీసేటట్టుగా కుట్రలు పన్నటం, విచారణల పేరు మీద, నోటీసుల పేరు మీద ఇది. ఇవాళ కేతనపల్లి మున్సిపాలిటీ ఉన్నది, అదే సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ. ప్రజలు తీర్పిచ్చారు, మంచి తీర్పిచ్చారు వీళ్ళు చేసేదానికి. మెజారిటీ గెలిచిన తర్వాత కూడా 10 రోజులుగా ఎంత అరాచకం అంటే ఏం అరాచకం అది? ఎంత అరాచకం ఇవాళటి వరకు నడుస్తున్నది. 14 మంది కౌన్సిలర్లు గెలిచినటువంటి కౌన్సిలర్లు ఇంటాక్ట్గా బలంగా ఉంటే నిన్ననే చూసినాం. ఒక కౌన్సిలర్ ఇంటికి మీకు చెప్తే విన్నారా, 3 కోట్లు ఇస్తాం, ఒక్కో కౌన్సిలర్కి 3 కోట్లు ఇస్తాం, మా ఇంట రండి అని చెప్పేసి. ఎక్కడ సొమ్ము ఇది? అవినీతి సొమ్ము కాకపోతే సింగరేణి గుప్పిట్లో పెట్టుకొని సింగరేణిని దోచుకోవటం కోసం, సింగరేణిని గుల్లా చేయడం కోసం చేసేటటువంటి పని వీళ్ళు చేస్తున్నటువంటి ఆ కౌన్సిలరు వినకపోతే ఆ కౌన్సిలర్ ఇంటికి పోతాం రెవెన్యూ అధికారులు, ఆ అధికారులు, ఈ అధికారులు, సింగరేణి అధికారులు పోయి బుల్డోజర్ పెట్టి ఇల్లు కూల్చేస్తామని చెప్పేసి సిగ్గు లేకుండా. వాళ్ళ ఎంత అన్యాయం అంటే అసలు ఇదే ఈ రాష్ట్రంలో ఎంత అంటే సింగరేణి అనేది ఒక కొంగు బంగారం తెలంగాణ. ఓకే, దానికి ఉన్నటువంటి ఆర్థిక వనరులని, దానికి ఉన్నటువంటి భూములు, సంపదని, సహజ సంపదని, ఖనిజ సంపదని కొల్లగొట్టి గుల్లా చేసి వీళ్ళు ఇప్పుడు దోసుకున్నా సరిపోకుండా ఒక 30-40 ఏళ్ళు ఆ దోపిడీ కొనసాగించేందుకు వీళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు తప్ప ఇంకంతకు మించి ఇంకేం లేదు. తప్పనిసరిగా తెలంగాణ సమాజం వీటికి వెనక ముందో
లెక్క వడ్డీతో సహా సమాధానం చెప్తారు. జంగయ్య గారు, సింగరేణికి సంబంధించి ఏదైతే భవిష్యత్తు కార్యాచరణ కోసం అని చెప్పేసి 4,000 కోట్లు పెడుతున్నట్టు చెప్తున్నారు. కాకపోతే అక్కడ కార్మిక సంఘాలు మాత్రం దానిపైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇదంతా అంకెల గారడి, ఇష్టానుసారంగా పెడుతున్నారు. కాకపోతే ఇక్కడ భవిష్యత్తు నిధికి సంబంధించి ఇక్కడ లేదు, అంత అంకెల గారడి అని చెప్పేసి వాళ్ళు సీరియస్ అవుతున్నటువంటి అంశం. దాని గురించి మీరేమంటారు? ఇంతకుముందు పెద్దలు చెప్తూ ఎక్కడ అవకాశం ఉన్నా డబ్బే పరమావధిగా ఈ చర్యలు తీసుకుంటారని చెప్పేసి మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. ఒక విషయం ఏంటంటే సింగరేణి బొగ్గు బ్లాక్ల కేటాయింపులు కూడా మనం చూసినాం గతంలో. కేంద్రంతో యుద్ధం చేస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు ఏం చేశారండి? ఎక్కడ పోయింది మీ యుద్ధం? ఈరోజు ఎందుకు అదే గుర్తుకు రావట్లేదు? అదేవిధంగా తెలంగాణకు గుండెకాయ లాంటిది సింగరేణి, కానీ ఇది బడా పారిశ్రామికవేత్తలకు ఎందుకు దారదత్తం చేస్తున్నారు? గనులను వేలం వేయకుండా సింగరేణికి అని చెప్తున్నారు కదా, ఏమైంది అది? అదేవిధంగా కోల్ బ్లాక్స్లు ఏవైతే వేలంలో రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి పాల్గొనవద్దని చెప్పేసి సింగరేణి కార్మికులకు డిమాండ్ చేసింది. అంటే దీనికి ఎవరు దీని వెనకాల ఉన్నారు? ఎవరి స్వార్థం కోసం జరుగుతుంది ఇది? అదేవిధంగా మనం గతంలో అనుకున్నాం మన బొగ్గు మన హక్కు అని చెప్పేసి, మరి ఎందుకు దాన్ని అది వదిలేస్తున్నారు? అంటే వీటన్నిటి కూడా కేంద్రం ఏదైతే గుజరాత్, ఒరిస్సా మాదిరిగా తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి గనులు ఎందుకు చేయకూడదు? అంటే ఇట్లా సింగరేణి గొంతు కోసేలా ఈ గనులు వేరే వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు? ఇంకొకటి, సింగరేణిని ప్రైవేట్ పరం చేయడం కోసము ఈ ప్రభుత్వం వివరిస్తుంది కదా. మరి మీరు చెప్పింది ఎలక్షన్స్లలో ఇప్పుడు ఏదైతే మైన్స్ కానీ చట్ట సవరణ బిల్లుని 2011 డిసెంబర్ 12న మొదట మన్మోహన్ సింగ్ గారు చేశారు కదా. 2015 జనవరి 12న బీజేపీ ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చింది. అయినప్పటికీ కూడా ఎందుకు దీన్ని తాత్సారం చేస్తున్నారు? సెక్షన్ 17A కింద బొగ్గు బ్లాక్లను సింగరేణికి రిజర్వేషన్ అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు చేయలేకపోతుంది? కానీ ఆ రోజు గతంలో కేసీఆర్ గారు లెటర్ రాశారు కేంద్రానికి. అంటే ఇక్కడ ప్రజల సమస్యలను కానీ ప్రజా ఆస్తులను కాపాడే వ్యవహారం మీకేమైనా ఉందా? మీకేమొస్తుందని చూసుకుంటున్నారు, మీ గుమ్ములు నింపుకోవడానికి చూసుకుంటున్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడాలి, కార్మికులకు ఉపయోగపడాలి, కార్మికుల కోసం పనిచేయాలని చెప్పేసి మీ ప్రభుత్వం ఏనాడన్నా పనిచేసిందా? కనీసం గత ప్రభుత్వాన్ని చూసి సిగ్గు తెచ్చుకోనన్నా ఇయ్యాలనన్నా ప్రజల కోసము పాటుపడండి అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కడుపు మంట అనేది ఎవరికైనా ఉంటుంది, మండుతున్నప్పుడే కదా తెలుస్తున్నది. మీ కడుపు నిండిన వాళ్ళకి మీకు ఏం తెలుస్తుంది? కార్మికుల బాధలు కానీ కార్మికుల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ మీరు ఏనాడు కూడా పట్టించుకున్న పాపన ఓట్లేదు కనుకనే ఈరోజు ఆ సింగరేణిలో మీకు వ్యతిరేకంగా ఓట్లు వేసేసి ఇలా అధికారంలో లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారం కట్టబడడానికి ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని కూడా దొడ్డిదారిని దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సిగ్గుమాలిన చర్య అని చెప్పొచ్చు ఇక్కడ మనం. రైట్, థ్యాంక్ యూ జంగయ్య గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, అయితే ప్రజల ఆస్తులను కొల్లగొట్టడమే కాంగ్రెస్ సర్కారు, బీజేపీ సర్కారు చేస్తున్నటువంటి అరాచకం అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి అంశం. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.